హైదరాబాద్ క్యూర్ పరిధిలోని పర్యాటకానికి మరింత ఊతమిచ్చేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తారామతి, బారామతి, దుర్గం చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అటవీశాఖ భూముల్ని ఎకో టూరిజంగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ లో టూరిజాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్ లో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో సీఎం సలహాదారు కె రామకృష్ణరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తారామతి, బారామతిని మరింత అభివృద్ధి చేయాలని, దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంజీరా, దిల్కుషా గెస్ట్ హౌజ్లను ఆధునికీకరించాలని దిశానిర్దేశం చేశారు. క్యూర్ పరిధిలోని అటవీ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్దేశించారు. ఫ్యూచర్ సిటీలో అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. గుర్రంగూడ ఎకో పార్కు తరహాలో నగరంలో మరిన్ని పార్కులు అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. పురాణా పుల్, హెరిటేజ్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అభివృద్ధి చేశాక అవసరమైతే ట్రాఫిక్ ను మరో మార్గం నుంచి మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. డిసెంబర్లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కు ఏర్పాట్లు ప్రారంభించాలని నిర్దేశించారు. ఇందుకోసం సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.